నమ్మకం ఉంది అని విశ్వాసం ప్రకటించాలి. గతంలో దాదాపు ఒక 10 సార్లుగా జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళారు. ఆయన్ని దర్శించుకున్నారు. అప్పుడెప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదు. కాబట్టి అప్పుడు విశ్వాసం లేనట్టుగానే మేమంతా పరిగణిస్తున్నాము. కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలోనో లేదా ఇతర అధికార హోదాలోనో అక్కడ వెళ్ళారు. కానీ ఇప్పుడు అలా చేయలేదు కాబట్టి అదేదో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 17వ నెంబర్ కంపార్ట్మెంట్ లో ఉంటుంది ఆ రిజిస్టర్. అక్కడ కాకుండా దాన్ని అలిపిరి దగ్గరికి తీసుకొచ్చి ఆయన కొండ ఎక్కే ముందే జగన్మోహన్ రెడ్డి అక్కడ సంతకం పెట్టి విశ్వాసం ప్రకటించి నాకు భక్తి ప్రపత్తులు ఉన్నాయి శ్రీవారి మీద అని ప్రకటించిన తర్వాతే అడుగు పెట్టాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తారు. అయితే ఇదంతా ఒకవైపు, మిగతా వాళ్ళందరూ కొంతమంది ఏంటంటే అసలు అక్కడికి ఇప్పుడు వెళ్తాం వల్ల ఆయన ఒక వివాదాన్ని లేదంటే గొడవలను రేపాలనే కారణం కూడా ఉందని మరికొందరు ఆరోపిస్తారు. ఇవన్నీ చూసినట్లయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన అసలు టోటల్ గా సాయంత్రం జరిగిద్దా లేదా? ఎందుకంటే సుబ్బారాయుడు గారు తిరుపతి ఎస్పీ 30 యాక్ట్ అమల్లోకి తెచ్చారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతం చెప్పడానికి, అదేవిధంగా 28వ తారీఖు ఆయన పిలుపునిచ్చిన విధంగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయడానికి, చంద్రబాబు చేసిన పాప ప్రక్షాళన కోసం పూజలు చేయడానికి వాళ్ళు రెడీ అవుతా ఉన్నారు. మరోవైపు వాళ్ళందరిని అడ్డుకోవడానికి హిందుత్వ సంఘాలు, కూటమిలోని పార్టీలన్నీ కూడా రెడీ అవుతున్నాయి. టోటల్ గా చూస్తే కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనంతా కూడా పోలీసులు చాలా సామరస్యంగా పరిష్కరించాల్సిన, యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తా ఉంది. అంటే దీని అంతటికి కారణమైన ఇప్పుడు వంగా గీత గారు అయితే ఉచితంగా ఒక వాదన తీసుకొచ్చారు. అసలు లడ్డూకు కల్తీకి సంబంధించిన మొత్తం దోషులు బయట పెడితే వాళ్ళెవరు అన్ని అంటే తెలుగుదేశం పార్టీలోని వాళ్ళకి పాల్పడ్డారు. అదంతా కూడా వాళ్ళు బయట పెడితే అప్పుడు ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేస్తారని కూడా ఆమె ఒక కొత్త వాదన కూడా తీసుకొచ్చారు. అయితే దీని అంతటికీ సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న నేపథ్యంలో హిందుత్వ సంఘాలకి డిమాండ్లకి సమాధానం కానీ, కూటమిలోని ప్రభుత్వాల అదే కూటమిలోని పార్టీలకి డిమాండ్లకు కానీ ఆయన దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాతనే ఆయన తిరుమల పర్యటనకి బయలుదేరి నాకు అంటే 2-3 సందేహాలు ఉన్నాయండి. వీళ్ళు ఎవరో అభ్యంతరాలు చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ అని కాదు, కానీ జాఫర్ షరీఫ్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా చేశారు. కర్ణాటక నుంచి ఉండేవారు. కర్ణాటక దివంగతులయ్యారు వారు సందర్శించినప్పుడు వారు పెట్టల, సోనియా గాంధీ గారు పెట్టల. అలాగే ఇంకొక సందర్భంలో మన్నీ మధ్య హోంమంత్రి అనిత గారు పెట్టల. మరి ఆవిడ కూడా క్రైస్తవ సంప్రదాయాన్ని పాటించేవారు. అంటే ఒకసారి మీరు ఎవరైనా అధికారంలోకి వస్తే పర్లేదు ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు అని చెప్పి ఏమన్నా సెక్షన్లు కొత్తగా ఇంక్లూడ్ చేశారా టీటీడీలో? 136 నాకు తెలిసి విత్ మై లిమిటెడ్ విజ్డమ్ కొద్దీ చెప్తున్నా, నాకు తెలిసిన పరిమిత జ్ఞానం కొద్దీ 136, 137 సెక్షన్ల కింద అన్యమతస్థులు ఒకవేళ స్వామివారిని ఆరాధించాలి, పూజించుకోవాలి, దర్శించుకోవాలంటే మాకు విశ్వాసం ఉంది స్వామివారి పట్ల అని చెప్పి సంతకం చేయాలి 136, 137 ప్రకారం టీటీడీ యాక్ట్. అదేమన్నా ముఖ్యమంత్రికి హోంమంత్రులకి మినహాయింపు ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు మినహాయింపు ఏం లేదండి. వాళ్ళ అధికార హోదా అంటే ముఖ్యమంత్రిగా లేకపోతే హోంమంత్రిగా తిరుమల వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళకి సార్ ఇది కంపల్సరిగా చేయాలి, ఈ రిజిస్టర్ తీసుకొచ్చి దీనిలో సంతకం పెట్టాలి. అక్కడ ఉన్న నిబంధన కూడా ఏంటంటే సాంప్రదాయాన్ని పాటించాలి. అంటే దీన్ని పెట్టకపోతే లోపలికి అనుమతించం, నిలిపివేయాలనే నిబంధన కూడా లేదు. ఆ లేకపోవటాన్ని అలుసుగా తీసుకొని వీళ్ళందరూ ఎవరైతే అన్యమతస్థులుగా ఉన్న వాళ్ళు ఆ నిబంధనని అలుసుగా తీసుకొని వాళ్ళ అధికార హోదాను అడ్డు పెట్టుకొని లోపలికి వెళ్తారు. అదే ఇక్కడ సంతకం పెడితే గానీ అక్కడి నుంచి క్యూ లైన్ లో కానీ లోపలికి కానీ ఆలయాన్ని ప్రవేశించబోరు అని అక్కడ గనక ఖండితంగా రాసి ఉన్నట్లయితే ఖచ్చితంగా అది అబ్జెక్షనబుల్ అయ్యేది. అప్పుడు ఆ ఈఓ కానీ సంబంధించిన చైర్మన్ కానీ వాళ్ళకి స్వాగతం పలికిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన యాక్షన్కి లోబడి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంటంటే ఇటీవల అనిత గారు వెళ్ళినప్పుడు కానీ లేదంటే అనిత గారు వెళ్ళినప్పుడే కదండి, అనిత గారి నియామకం అప్పుడు కూడా ఒక వివాదం చెలరేగింది. ఆమె గతంలో నేను యేసు ప్రభుని మాత్రమే విశ్వాసంలో తీసుకుంటానని గతంలో ప్రకటించారు. ఆ నేపథ్యంలో టీటీడీ బోర్డుగా మెంబర్గా వేయటం అది వివాదాలకు దారితీయడంతో అప్పట్లో అది నిలిపేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బ్రహ్మోత్సవాల సందర్భంలో వస్త్రాలు సమర్పించేటప్పుడు కానీ లేదంటే ఇంకా వాళ్ళ సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కానీ లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా కుటుంబ సభ్యులతో సహా వెళ్ళారు. ఆ సందర్భంలో కూడా ఆయన ఎప్పుడు కూడా సంతకం పెట్టలేదు. సంతకం పెట్టలేదంటే అక్కడ మనం గమనించాల్సింది ఒకటే, మామూలు వేరే పదవుల్లో ఉన్న వాళ్ళు లేకపోతే నార్మల్
ఉన్న అన్య మతస్థులు ఎవరైనా వెళ్తారు. అయితే వీటన్నిటికీ అంటే ఓ హుందాతనంగా అక్కడ మనం అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఒక కింది స్థాయి నుంచి వచ్చి శాస్త్రవేత్తగా ఎదిగి ఆ ఆ భారత రాష్ట్రపతిగా ఎదిగిన అబ్దుల్ కలాం గారు అక్కడ ఉన్న ఏదైతే నిబంధనను గౌరవించి స్వామివారిని దర్శించుకొని తన విశ్వాసాన్ని వెంకటేశ్వర స్వామి పట్ల ప్రకటించుకొని వెళ్ళారు. ఆయన్ని ఆదర్శంగా విడిగా అందరూ కూడా చెప్తా ఉంటారు, అబ్దుల్ కలాం అలా చేశారు, అలా ఆదర్శంగా ఉండాలి, ఇలా ఉండాలి అని. కానీ ఆయన పాటించిన ఇక్కడ పరమత సహనము లేకపోతే ఇంకా ఏదైనా ఇతర మతాలని నిబంధనలు గౌరవించాలనే ఒక ఇదిని అక్కడ ఎవరు తీసుకోవట్లా. మరి ఆయన ఆయన జయంతి నాడు ఆయన వర్ధంతి నాడు ఆయనకి నమస్కారం పెట్టి ఇప్పుడున్న ఎవరైతే నాయకులందరూ కూడా మనందరం మార్గదర్శకంగా ఉండాలి, ఆయన తీసుకోవాలంటారు. ఈ విషయంలో ఎందుకు తీసుకోరో అర్థం కాని పరిస్థితి. అక్కడ ఉన్న పరిస్థితి కూడా ఏంటంటే సార్, మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. జనసేన మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మహేష్ గారు అయితే లోకల్ కంప్లీట్గా, ఆయన తిరుపతి సంప్రదాయాలు, తిరుమల సంప్రదాయాల మీద సమగ్రంగా అవగాహన ఉన్న వ్యక్తి. మహేష్ గారు, మీరు యూ వాంట్ టు రైజ్ కాంట్రవర్సీ అవుట్ ఆఫ్ జగన్స్ విజిట్ అండి. అంటే జనసేన కూటమిలో ఉన్న పార్టీలన్నీ దీన్ని ఏమన్నా వివాదం చేసి డైవర్షన్ ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా? అసలు అంశాలు మీ సూపర్ 6 నుంచి జనాల్ని దారి మళ్లించడం కోసం ఇదో పెద్ద వెపన్గా మీరు దీన్ని వాడుకోవాలని చూస్తున్నారా? ఓ పక్క ఎస్పీ సుబ్బారాయుడు గారు సెక్షన్ 30 పెట్టారు, మరోపక్క ఆందోళన జరుగుతుందేమో, వస్తే కాళ్ళెరగొడతాం అనే మాటలు కూడా వస్తున్నాయి మీ నాయకుల నుంచి, మీ కార్యకర్తల నుంచి. అంతగా కాళ్ళెరగొట్టేంత పాపానికి జగన్ ఒడిగడితే పోలీసులు చూసుకుంటారు కదా, మీరెందుకు ఆదుర్దా పడిపోతున్నారు? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్లో ఉన్న సభ్యులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఏదైతే ఇప్పుడు జగన్ గారు పర్యటనకు వస్తున్నారో ఇది చెప్పాలి అంటే ఇప్పుడే జగన్ గారు పర్యటన చేయాల్సిన అవసరం ఏముంది? నంబర్ 1 క్వశ్చన్. ఇప్పుడే రావాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ ఒక లడ్డు మీద పెద్ద వివాదం జరుగుతా ఉంది, దాని మీద ఎంక్వైరీ వేశారు, 5th కమిటీ విచారణ చేశారు. సార్ అడ్డుకోవడం అలాంటివంతా ఏం లేదు సార్. ఇప్పుడు పోలీస్ నేనైతే ఏం కోరుకుంటానంటే, యాజ్ ఇండివిజువల్ గా, యాజ్ హిందూగా, లేకపోతే జనసేన పార్టీ రిప్రజెంటేషన్ గా తీసుకున్నా, ఒక భక్తుడిగా తీసుకున్నా, రావాలా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావాలా, నడిచి వెళ్ళాలా, దేవుని దర్శనం చేసుకోవాలా. ఇంకోటి ఏంద్రా అంటే, ఆయన ఏదైతే నడిచి వెళ్ళాలంటున్నారు కాబట్టి ఐ విష్, ఎందుకంటే ఆయన గుడి సెట్నే తెచ్చి విజయవాడకి వేసుకున్న వ్యక్తి ఈ రోజు తిరుమలకి నడిచి వస్తానని డిసైడ్ చేస్తున్నారంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ చేయాలి. కనీసం ఆలోచన అన్న మారింది కదా అని. వెంకటేశ్వర స్వామిని ఇంటికి తెచ్చుకున్న వ్యక్తి ఆయన, అలాంటి వ్యక్తి నడుస్తున్నానంటే ఒప్పుకోవాలి. మేమందరం కూడా, నేనైతే మాత్రం ఏం చేస్తానంటే, మా జనసేన వాళ్ళకు కూడా ఏం చెప్తానంటే, వదలండి, ఆయన నడుస్తున్నప్పుడు నడవని, ప్రాబ్లం ఏం లేదు. మనం హ్యాపీగా ఆయన తిరుమల దాకా నడిచి ఆయన భక్తిని చాటుకోండి. ఇప్పుడున్న సందర్భంలో ఆయన నడిచి రావాలా, దేవుడు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలి. డిక్లరేషన్ కిందకు వచ్చినప్పుడు మాత్రమే అయితే సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆ 136 రూల్ నెంబర్ 136, 137 ఏదైతే ఉందో, నిజానికి చాలా మందికి తెలియదు. వాస్తవానికి తిరుమలలో ప్రతిరోజు చాలా మంది భక్తులు, చాలా మంది క్రిస్టియన్స్ కానీ, చాలా మంది ముస్లిమ్స్ కానీ గుడికి వెళ్ళొచ్చేస్తా ఉంటారు. ఈవెన్ మా ఫ్రెండ్స్ తో మేము కలిసి వెళ్ళేటప్పుడు కూడా మా క్రిస్టియన్ ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఉంటారు, ముస్లిం ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. అదేంట్రా అంటే, ఎవరైతే కొంచెం ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఉంటుందో, ఎవరైతే కొంచెం సెలబ్రిటీ స్టేటస్ లో ఉంటారో, ఎవరైతే రాజకీయ నాయకులుగా ఉంటారో, వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం అక్కడ ఉంటుంది. సామాన్యంగా వెళ్లే వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతారు. టు బి ఫ్రాంక్, తిరుమలకి వెళ్ళేదానికి ప్రతిరోజు చాలా మంది క్రిస్టియానిటీ వాళ్ళు ఉంటారు, ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళకి అంత ఫెమిలియారిటీ ఉండదు, వాళ్ళంత పబ్లిక్ కి నోటెడ్ అయ్యే ఫిగర్స్ కారు వాళ్ళు. బట్ ఈయనేంట్రా అంటే, ఈయన గతంలో ఈయన ప్రాబ్లం ఏంట్రా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియానిటీకి సంబంధించినట్ట లేకపోతే హిందూకి సంబంధించినట్ట అనేది పెద్ద చర్చ. అది చెప్పాలి, అది అర్థం కాని చర్చ. ఎందుకంటే ఇప్పటికి కూడా దానికి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది ఎందుకు చెప్పాల్సి వస్తాంది అంటే, వరంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు వివిధ వేదికల్లో ఆయన్ని డైరెక్ట్ గా ఒక క్రిస్టియన్ మీటింగ్స్ కి వెళ్ళి, ఆయన గెలిస్తే మీ అందరికీ ఒక మంచి రిప్రజెంటేషన్ అవుతాడు, మీ పాస్టర్ల జీవితాలు బాగుపడుతుందని చెప్పి 2-3 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అది అనవసరమైన మాటలో లేకపోతే అవసరమైన మాటలో నాకు తెలియదు ఆ సందర్భాన్ని. సో దానివల్ల ఏమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్ అనేది చాలా మందికి తెలిసింది. దానికి చెప్పాలంటే, ఆయనకి చాలా విపరీతంగా లైక్ చేసే ఒక ఏ కమ్యూనిటీ అయితే ఉంటుందో, జనరల్ గా ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్క నాయకుడికి ఓన్ అవుతారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఓన్ చేస్తున్న కమ్యూనిటీకి నిజానికి వాళ్ళకి అంతమందికి తెలియదు ఈయన క్రిస్టియన్ అని చెప్పి కూడా చాలా మంది కూడా తెలియదు. ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఆయన ఏమవుతుంది అంటే, మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పారు. నేనైతే మాత్రం ఏమంటాను సార్, మనం జరిగేది చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీరు అన్నట్టు ఎస్పీ గారు ఈ రోజు క్లియర్ గా పోలీస్ 30 యాక్ట్ పెట్టారు.
ఎటువంటి ర్యాలీలు, ఎటువంటి సభలు, ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అన్నారు. ఆల్రెడీ బీజేపీ దగ్గర నుంచి జనసేన వాళ్ళ వరకు దీని మీద చాలా దాని మీద చాలా కోపంగా ఉన్నారు. వీలే కాదు, సామాన్యులు కూడా చాలా కోపంగా ఉన్నారు. ఇంకా దీని మీద తేల్చుకుని అనవసరంగా ఇదంతా రాదాంతం దేనికని. నా లెక్క ప్రకారం ఆయన రేణుగుంట ఎయిర్పోర్ట్ లోనే అనవసరంగా మీరు వస్తే పబ్లిక్ డిస్టర్బెన్సో లేకపోతే ఇంకొక డిస్టర్బెన్సో అని చెప్పే విషయం ఆపేస్తారు. ఇది మనం జనరల్ గా మనం చూసే పద్ధతులే. నేనేమంటానంటే సెల్ఫ్ డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు సార్, ఎట్టి పరిస్థితులు ఆయన ఇవ్వరు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చారు, అప్పుడు కూడా ఇవ్వలేదు. అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరు అడగలేదు, కాబట్టి ఇవ్వలేదు. 2014 నుంచి 19 వరకు ఆయన తిరుమలకి రాలేదు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది కాబట్టి ఆ రోజు కూడా ఆయన ఇవ్వలేదు, డిక్లరేషన్ ఇవ్వలేదు. ఆయన సీఎం అయిన తర్వాత కూడా డిక్లరేషన్ ఆయన ఇవ్వలేదు. ఆయన డిక్లరేషన్ ఇవ్వడు, కరెక్టే. ఎందుకంటే ఆయన హిందువాన్ని ప్రూవ్ నేను హిందూ కాదు, నేను క్రిస్టియన్ అని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రస్తావించలేదు. తిరుమలకు వచ్చినప్పుడు నామాలు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అదొక డిఫరెంట్ కాంట్రవర్సీ. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైస్ చేశారు, ఇప్పుడు రైస్ చేస్తున్నారు, అన్ని పార్టీలు రైస్ చేస్తున్నారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని. నా లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ డిక్లరేషన్ అయితే మాత్రం ఇవ్వరు. అది వీళ్ళు తిరుపతి అలిపిరి మెట్ల కాడ పెట్టినా లేకపోతే తిరుమల వైకుంఠం కాంప్లెక్స్ కాడ పెట్టినా ఆయన అయితే సెల్ఫ్ డిక్లరేషన్ మీద సంతకం అయితే పెట్టరు. దానికి రీజను నేను హిందూ, నేను ఎందుకు పెట్టాలి అని కాదు. ఆ ఒక్క మాట చెప్పాను ముందుకెళ్తే, నేను హిందువు అండి, నేను హిందువు బై బర్త్, నేను హిందువు, తర్వాత క్రిస్టియానిటీ తీసుకున్నాను. మీరు చెప్పిన రూల్ నెంబర్ 137 లో అటువంటి కండిషన్స్ ఎక్కడా లేదు. కాబట్టి నేను ఎందుకు చెప్పుకోవాలా, నేను ఈ మతాన్ని గౌరవిస్తానని, నేను నాదే ఈ మతం అని ఆయన చెప్పుకొని ఒక అడుగు ముందుకేస్తే ఈ ప్రాబ్లము డిక్లరేషన్ ఇప్పటికే కాదు ఎప్పటికీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది మనం చూస్తున్నాం, కళ్ళ ముందు చూస్తున్నాము. ఆయన డిఫరెంట్ వేదికల్లో ఆయన ఇంకొక రకంగా కనబడడం వల్ల అడుగుతున్నారు. కేపాల్ వస్తారు సార్, కేపాల్ డిక్లరేషన్ అడుగుతారు ఖచ్చితంగా. బ్రదర్ అనిల్ కుమార్ వస్తారు, ఖచ్చితంగా డిక్లరేషన్ అడుగుతారు. రీజన్ ఏంటంటే వాళ్ళు నోటెడ్. అలాగే మా ఊర్లో ఒక పాస్టర్ ఉంటారు, ఆయన తిరుమలకి వెళ్తారు, ఆయన అడగరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల మీద నిజంగానే ఎంత మాత్రం గౌరవం ఉన్నా, వెంకటేశ్వర స్వామి రూల్స్ ఏదైతే ఉందో దాన్ని పాటించాలని బేసిక్ కామన్ సెన్స్ ఉన్నా కానీ ఆయన రెండు స్టేట్మెంట్స్, నేను హిందూ కాబట్టి నేను డిక్లరేషన్ ఇవ్వను, నేను మతం వల్ల. ఇక్కడ ఒక ప్రస్తావన చేయాలి. పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని నిర్ద్వంద్వంగా వాళ్ళ అమ్మ మిమ్మల్ని మేము అనుమతించము అని చెప్పేసి అక్కడ మహంతులే వెనక్కి పంపించేశారు. ఏం కాంప్రమైజ్ కాలా. అంటే ఒక్కో ఆలయానికి ఒక్కో ధర్మానికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయండి. మనం మక్కాకి వెళ్తే కొన్ని ఫాలో అవ్వాలి, జెరూసలేం వెళ్తే కొన్ని ఫాలో అవ్వాలి. మనం ఎలా ఫాలో అవుతామో ఇతరులు కూడా అలాగే ఫాలో అవ్వాలి. ఇక్కడ అలాగే గురువాయూరప్ప టెంపుల్కి వెళ్తే చొక్కా తీసివేసి స్వామివారిని దర్శించుకోవాలి, దాన్ని ఫాలో అవ్వాలి. చేసి అదేదో రేషనల్ గా మాట్లాడినట్టు బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. 100% సార్. మనం శబరిమలకి వెళ్తే కూడా సార్ ఇరుముడి ఉంటేనే 18 మెట్లు ఎక్కిస్తారు. ఇరుముడి కానీ పెట్టుకోలేదంటే మనం 18 మెట్లు ఎక్కడానికి ఒప్పుకోరు. శబరిమలలో కూడా ఒక రూల్ ఉంటుంది, మనం స్వామిని దర్శనం చేసుకోవచ్చు, బట్ 18 మెట్లు ఎక్కనివ్వాలి. 18 మెట్లు ఎక్కాలంటే రూల్ ఏంట్రా అంటే డెఫినెట్ గా నీ చేతులు ఇరుముడి ఉండాలని చెప్తారు. దాన్ని ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు, దాన్ని ఎవరు దాన్ని తిరస్కరించరు. మీరు అన్నట్టు ఒరిస్సాలో కానీ చాలా టెంపుల్స్ లో నేను అదే అంటాను సార్. ఎందుకు సార్ ఈ రోజు కొన్ని జిల్లాలో లేకపోతే కొంత ప్రభుత్వానికి సపోర్టెడ్ గా వెంకటేశ్వర స్వామిని 24 గంటలు నిలబడుకొని డ్యూటీ చేస్తున్నారు సార్. భారతదేశంలో నిలబడుకొని డ్యూటీ చేసిన ఒకే ఒక స్వామి కొన్ని వేల కోట్లు, కొన్ని వందల కోట్లు, రోజుల్లో 10 కోట్ల రూపాయలు, కొన్ని లక్షల మంది భక్తులు ఆయన నిలబడుకొని ఆయన డ్యూటీ చేస్తా, ఆయన దయా దక్షిణాల మీద బ్రతుకుతా, కేవలం సార్ తిరుపతి గారు సార్ చాలా ప్రాంతాల్లో ఈ రోజు వెంకటేశ్వర స్వామి నిలబడుకొని డ్యూటీ చేస్తా అంటే బతికే వాళ్ళు భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది తిరుమలలో బతుకుతున్నారు. అలాంటప్పుడు అక్కడ విశ్వాసం సార్. ఇంకోటి, దీని హిందువులు పెట్టలేదు, ఇది టీటీడీ బోర్డు పెట్టలేదు. రూల్స్ అంతా కూడా మీరు అన్నట్టు 1810లో 1810లోనే ఈస్ట్ ఇండియా వాళ్ళు కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈవెన్ మీరు నమ్మరు, ఈవెన్ లడ్డు ఎలా తయారు చేయాలా, ప్రసాదాలు ఎలా తయారు చేయాలా, కైంకర్యాలు ఎలా కైంకర్యాలు మనం ఏం ఫాలో కావాలా, ఇలాంటి అన్ని విషయాలు కూడా బ్రూస్ కోడ్ కానీ లేకపోతే సేవలకి జవాబు కానీ మేడిషి అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా నాకు తెలిసి ఏంటంటే ఈవెన్ మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తా ఉంటే ఈ రూల్ చాలా స్ట్రిక్ట్ గా అమలయ్యేదేమో తిరుమలలో. నాకు తెలిసి దౌర్భాగ్యం ఏంట్రా అంటే ఇది భారతదేశం వాళ్ళకి వచ్చి హిందువులు తెచ్చుకొచ్చి ఇలా ఎవరు పడితే వాడు ఇలా పిచ్చి మాట్లాడతారు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పెట్టారు, బ్రిటిషర్స్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించిన కాలం తిరుమలలో ఇటువంటి ఇష్యూస్ ఎక్కడ కనబడలేదు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఒక ముస్లిం మతం దగ్గర నుంచి సంథింగ్ అతను ఒక ముస్లిం మతం ఎవరైతే ఒక అతను అలీఖాన్ జవాదా అనే ఒక అతను
దోచుకుంటా ఉంటే అతని నుంచి కాపాడుకోవాలని చెప్పి ఈ రూల్స్ అంతా పెట్టారు. నాకు అదే అనిపిస్తాను. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, బ్రిటిషర్స్ వాళ్ళే భగవంతుడికి చాలా విలువిచ్చి ఇట్లాంటి వాళ్ళంతా వచ్చి ఏం చేస్తారని చెప్పి వాళ్ళే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. దౌర్భాగ్యం ఏంట్రా అంటే మనం ఆయన ప్రభుత్వంలో ఉంటూ ఆయన ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ ఈ రోజు తిరుపతి చూడండి సార్, గరుడ వారధి కట్టుంటారు సార్, ప్రతి రూపాయి వెంకటేశ్వర స్వామి సార్, ప్రతి రూపాయి వెంకటేశ్వర స్వామి. అలాగే స్విమ్స్ ఉంటుంది, ప్రతి రూపాయి వెంకటేశ్వర స్వామి. యూనివర్సిటీ ఉంటుంది, పద్మావతి యూనివర్సిటీ ఉంటుంది, ప్రతి రూపాయి వెంకటేశ్వర స్వామి. నేను అదే అంటాను, ఈ రోజు సెల్ఫ్ డిక్లరేషన్ జగన్ గారు ఖచ్చితంగా ఇవ్వాలి అని ఆయన ఇవ్వడు కాబట్టి నేను ఎందుకు అడుగుతాను. ఆయన ఇవ్వడు. జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడం తెలిసిన తర్వాత అడిగేవాడు మూర్ఖుడు చెప్పాలంటే. టీడీపీ అడిగేవాళ్ళు మూర్ఖులు అంటే మీ ప్రభుత్వమే మూర్ఖ ప్రభుత్వం అనే మాట వస్తుంది సార్. జగన్మోహన్ సార్ వినడు సార్, నేను వినడు. జగన్మోహన్ రెడ్డి వినడు సార్. ఇప్పుడు పిల్లోడి చేతిలో మారే లక్షణం ఉంటే ఒక దెబ్బ కొడతాం, ఒక మాట చెప్తాం, నాకు అవసరం లేదు, నేను విన్ను సార్. మీరు చూడండి సార్, వెంకటేశ్వర స్వామి దగ్గర సాయంత్రం ఆయన ఎలా ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఆయనకి ఇచ్చే ప్రోటోకాల్ ఏంటి, ఆ డీటెయిల్స్ చెప్పండి. జేఓ గారు నేరుగా వెళ్ళి ఆయనకి స్వాగతం పలికి, అంటే ప్రోటోకాల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కాబట్టి అలాంటి ప్రోటోకాల్స్ ఏమన్నా చేస్తారా? ఎందుకంటే మళ్ళీ ఆ మీమాంస కూడా ఉంటుంది కదా, సెక్షన్ 30 పెట్టేది మీరే, ప్రోటోకాల్స్ ఇచ్చేది కూడా మీరే. సెక్షన్ 30 బాగా నేర్పించింది జగన్మోహన్ రెడ్డి సార్. అందరు రాష్ట్రంలో సెక్షన్ 30 అనేది నేర్పించింది ప్రజలకి బలంగా. ఒక సెక్షన్ వాడని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. దౌర్భాగ్యం సార్, సెక్షన్ 30 అంతా కాదు సార్. ఆయన అలిపిరిలోనే బయట వచ్చి నేను డిక్లరేషన్ ఇస్తున్నా అని ఒక మాట చెప్పాలా. రెండో మాట, నేను హిందూని ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలా, హిందూని ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి అన్నాడంటే అతను ఎవరు ఆపేసే వ్యక్తి ఎవరికి కూడా లేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి శ్రీధర్ శర్మ గారు, టీడీపీ నాయకులు జేఏసీ కూడా పెట్టి నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. శ్రీధర్ శర్మ గారు, జగన్ ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టనివో, మేము రక్తపాతమే అనే పద్ధతిలో ఎందుకు అడ్డుకుంటారు, నడవండి సార్ బాగుంటుంది ఆయన 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 అన్నారు. శ్రీధర్ శర్మ గారు నిన్న పెద్ద సమావేశం పెట్టారు, జేఏసీ పెట్టారు, అన్ని పార్టీల వాళ్ళని పిలిచారు. శ్రీధర్ శర్మ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి అడుగు పెడితే రక్తపాతమేనా, ధర్మయుద్ధమేనా తిరుమలలో? రక్తపాతం అనేది ఏం లేదు సార్. ముందుగా ప్యానల్లో సభ్యులందరికీ శుభోదయం తెలియజేస్తూ, మీకు కూడా శుభోదయం తెలియజేస్తూ, రక్తపాతం అనేది కాదు. ధర్మబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చలామణి చేసుకున్నారు టీటీడీలో. టీటీడీ అధికారులు రిజిస్ట్రేషన్ తీసుకొని వస్తే నెట్టివేశాడు ఆ అధికారుల్ని. అంటే ఒక గుడికి సంబంధించిన పద్ధతుల్ని ఆయన నెట్టివేయటం జరిగింది. అంటే గుడిలో పద్ధతులు నెట్టివేయటం ఏంటి, ఇది కరెక్టా? ఇప్పుడు గుడికి, ప్రతి గుడికి ఒక సిస్టమ్ ఉంటుంది. చెప్పులు వేసుకొని వెళ్తామా గుడికి, లోపలికి రాణిస్తారా, వెళ్ళొచ్చా, మన మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మందు దాగి వెళ్తామా గుడికి, రాణిస్తారా? రానిరు కదా. లేదు, లవర్స్ ముద్దులు పెట్టుకుంటూ గుళ్ళోకి వెళ్ళనిస్తుంటే గుళ్ళో భక్తులే ఆపుతారు కదా. మరి ఇట్లాంటి సిస్టమ్ అనేది కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన, కలవు నాయకుడు. అంటే కలవు నాయకుడు అంటే వీళ్ళు కాదు నాయకుడు, ఈ కలియుగానికి ఆయనే నాయకుడు. వీళ్ళంతా తాత్కాలిక 5 ఏళ్ల నాయకులు, వీళ్ళంతా రాజకీయ నాయకులు, అధికారంలో వచ్చిన వాళ్ళు. అక్కడ ఒక సిస్టమ్ ఉంది, 1933 నుంచి సిస్టమ్ ఉంది. ఇందాక మన మిత్రులు, జనసేన మిత్రులు, బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా లేదని అన్నారు. 1933లోనే ఈ డిక్లరేషన్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేశారు, 33లో. మరి ఇందాక మీరు చెప్తూ జాఫర్ షరీఫ్ గారు సంతకం పెట్టలేదన్నారు. జాఫర్ షరీఫ్ గారు సంతకం పెట్టారు. ఎక్కడ పెట్టారు? అక్కడ పెట్టనంటే అధికారులు రిజిస్టర్ తీసుకెళ్లి బెంగళూరులో పెట్టించారు సంతకాలు జాఫర్ షరీఫ్ తో. అంటే అసలు విఘ్నత అనేది రాజకీయ నాయకుల్లో ఉండాలండి. అరే, మనం ఒక దేవాలయం వెళ్తున్నాము, అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఆ సాంప్రదాయాల్ని మనం పాటించాలి, మనం అన్యమతస్థులం అని చెప్పి చెప్పాలి. హోంమంత్రి గారు ఎందుకు పెట్టలా? ఆవిడ మరి హైందవ సంప్రదాయానికి సంప్రదాయం నుంచి వచ్చారు కదా, ఆవిడకి పెట్టాలని తెలియదా? ఓ కాంట్రవర్సీ నడుస్తున్నది, షీ నోస్ వెరీ వెల్. మరి పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డికి రూల్, మీకు రూల్ ఉండదు కదా. నేను ఇక్కడ అనేది ఏంటంటే, ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డికి ఒక రూలా, చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఒక రూలా, పవన్ కళ్యాణ్ గారి
ప్రభుత్వానికి ఒక రూలా, బీజేపీ ప్రభుత్వానికి ఒక రూలా, కూటమి ప్రభుత్వానికి ఒక రూలా అని నేను చెప్పట్లేదు. దేవుడి విషయంలో దేవుడే, దేవుడిని మనం గౌరవించి తీరాల్సిందే. దేవుడు ముందు మనం కనుక అహంకారానికి వెళ్తే పతనం అయితే తప్పదు, ఇది ఖచ్చితం. దేవుడి దగ్గర సిస్టమ్ అనేది ఉంటుంది. గురువాయూరులో మీరు ఇందాక పూరి చెప్పారు, అది వాస్తవం, ఇందిరాగాంధీని రానియనన్నారు. అట్లానే గురువాయూరులో కూడా ఇందిరాగాంధీని రానివ్వలేదు. ఎందుకు రానివ్వలేదు? ఆమె హిందువు అయినా సరే ముస్లింని పెళ్లి చేసుకుందని చెప్పి రానివ్వలేదు ఆమెని. మరి జేసుదాస్ని కేరళలో కృష్ణుడు పాటలు విపరీతంగా పాడాడు గురువాయూరు సంబంధించిన కృష్ణుడి మీద ఎన్ని పాటలు పాడి ఒక్కసారి ఆ దేవుణ్ణి చూద్దామని వెళ్తే రానిలేదు. చివరికి జేసుదాస్ మొన్న 70 ఏళ్లలో మతం మార్చుకోవటం జరిగింది, అతను హిందూ మతంలోకి రావటం జరిగింది. అంటే ఎన్ని దేవతల పాటలు పాడాడు జేసుదాసు, అయినా కానీ ఆయన సిస్టమ్ ఫాలో అయ్యాడు కదా. మరి ఇందిరాగాంధీ కన్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కువైతే ఏం కాదు కదా. సిస్టమ్ ఈజ్ సిస్టమ్, దేవాలయ సిస్టమ్ అంటే సనాతన ధర్మానికి ఒక పద్ధతి, ఒక వ్యవహారం ఇదంతా ఉన్నప్పుడు దాన్ని మనం పాటించాలనేది రాజకీయ నాయకుల్లో ఉండాలి. ఆ రాజకీయ నాయకుల్లో లేకుండా నేను ముఖ్యమంత్రిని, ఆ ఇష్టం వచ్చినట్టు నేను చేయగలుగుతాను, నేను చేస్తాను అని చెప్పి అహంకార ధోరణితో వెళ్తే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రిజిస్టర్ తీసుకొచ్చి పెడితే రాజశేఖర రెడ్డి కూడా ఇసిరి కొట్టాడు. చివరికి దేవుడు ఎక్కడ ఇసిరి కొట్టాడు? రాజశేఖర రెడ్డిని పావురాల గుట్టలో ఇసిరి కొట్టాడు. అంటే కలియుగ దైవం వీళ్ళు తాత్కాలిక నాయకులే. ఈ కలియుగానికి మొత్తానికి నాయకుడు వెంకటేశ్వర స్వామి. ఆయనకిచ్చే గౌరవం, నువ్వు రాజకీయ నాయకుడైతే మహా అయితే ఒక 30 ఏళ్ళు పార్టీ నడుపుతావు, 40 ఏళ్ళు పార్టీ నడుపుతావు. తర్వాత నీ పరిస్థితి ఏంటి, నీ కుటుంబ పరిస్థితి ఏంటి ఆలోచన చేయొద్దా? ఎంత దారుణమైన పరిస్థితి. ఒకసారి అయితే చెప్పులు వేసుకునే మాడ వీధుల్లో నుంచి ఆ క్యూలోకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. అదంతా మీడియాలో వచ్చింది. తర్వాత ఏదో తప్పు తెలుసుకొని చెప్పులు ఇచ్చేసి వెళ్ళటం జరిగింది. ఈ రోజున ఎందుకు అంత పంతం? నిజంగా అయితే ఆవు నెయ్యి కల్తీదా కాదా అనేది తేలేదాకా నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా నీ హయాంలో ఈ పొరపాటు జరిగిందని చెప్పి అధికార పార్టీ వాళ్ళు, రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు అన్ని కలిసి నీ మీద వేలెత్తి చూపిస్తున్నప్పుడు నీ ప్రభుత్వం మీద నువ్వేం చెప్పాలి? నిజంగా కనుక తప్పు జరిగి ఉంటే, నేరం జరిగి ఉంటే గతంలో పనిచేసిన మా ప్రభుత్వం దానికి బాధ్యత వహిస్తుంది. భక్తుల మనోభావాల్ని మేము కాపాడుతాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని అని పాజిటివ్ వేలో చెప్పి ఆయన ఒక నాయకుడిగా సమాజంలో ట్రీట్ అవ్వాలి తప్పితే, ఈ రోజున ఆయనకేదో 40% వచ్చిందని, ఈ % తోనే నేను పెద్ద నాకు నా వెనకాల ఒక 40 మంది జేఏసీ ఏం చేయబోతాను చెప్పండి. ఆయన ఏం చేయబోతున్నాడు ఆయన చెప్పేశాడు. ఆయన సాయంత్రం చేరుకుంటున్నాడు. మరి టెంపుల్ అథారిటీస్ ప్రోటోకాల్ ఇస్తారా లేదా సాయంత్రానికి కానీ మనకు తెలియదు. అసలు ముందర రాణిస్తారా లేదా, రాణిస్తే ప్రోటోకాల్ ఇస్తారా? ఒకవేళ ప్రోటోకాల్ ఇస్తే ఆయన్ని పద్మావతి గెస్ట్ హౌస్లో బస్ చేయడానికి అనుమతిస్తారా, లేదా ప్రైవేట్ గెస్ట్ హౌస్లో దిగుతారా? రేపు పొద్దున 300 రూపాయల క్యూలో వెళ్తారా, లేకపోతే పొద్దున్నే వెళ్ళి 10 గంటల 20 నిమిషాలకి ఆయన దర్శనం టైం పెట్టుకున్నట్టున్నారు. ఆయనకి ఏమైనా ప్రత్యేకమైన దర్శనం ఏమైనా మీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? ఇప్పుడు నిన్న ఆయన సన్నిహితులతో చర్చించే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఇప్పటికే చాలా బ్యాడ్ అయ్యారు హిందూ సమాజంలో. ఆ 40% ఓట్లో కూడా హిందూ ఓట్లు ఉన్నాయి. మరి వీళ్ళు కూడా జారిపోయే పరిస్థితుంది రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ నాటికి. మీరు చేసే దీనివల్ల సెల్ఫ్ డిఫెన్స్ లో పడటం జరిగింది కాబట్టి, ఆ సెల్ఫ్ డిఫెన్స్ లో నుంచి బయటికి రావాలి అంటే డిక్లరేషన్ లో సంతకాలు పెట్టమని చెప్పి ఆయనకున్న ఓటరీలో ఉన్న సన్నిహిత వ్యవస్థ చెప్పినట్లుగా మాకు సమాచారం ఉంది. ప్లస్ ఆయన తలనీలాలు కూడా సమర్పించుకుంటే నువ్వు ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వటం జరిగింది. సరే, ఆయన సలహాలు పాటిస్తాడా లేకపోతే ఆయన ధోరణి సమాజం అందరికీ తెలుసు.
ఆయన ధోరణి. ఎవరి మాట వినడు, సీతయ్యలాగా అనమాట. ఆ సీతయ్యలాగా వెళ్ళే ఈ రోజు 11 సీట్లు వచ్చినాయి ఆయనకి. అందుకని మనకు తెలిసిన సమాచారం ఏంటంటే అలిపిరి నుంచి కాలినడకన ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు కాలు నొప్పి పేరుతో. మనకు తెలిసి మాకు జేఏసీకి తెలిసిన సమాచారం కాలు నొప్పి పేరుతో. మీ జేఏసీ మెంబర్స్ వెళ్తున్నారా అక్కడ అలిపిరికి చేరుకున్నారా ఆల్రెడీ? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకొని తీరుతాం. ఆయన ముందుగా నేను డిక్లరేషన్ లో సంతకం పెడతాను, వెంకటేశ్వర స్వామి వారి సాంప్రదాయాలు టీటీడీలో ఉన్న సాంప్రదాయాల్ని ఖచ్చితంగా నేను పాటిస్తానని చెప్పి ఆయన గనక ఒక ప్రకటన చేస్తే తిరుమలకి ఆహ్వానిస్తాం. మేమేమి ఆహ్వానించకుండా అడ్డుపడటానికి మేమెవరు వెంకటేశ్వర స్వామికి? కాకపోతే అక్కడ వెంకటేశ్వర స్వామి టీటీడీ అనేది ఒక రాజ్యాంగం ఉందండి. ఈ రోజున ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, శాసనసభ్యులు, మంత్రులు ఎలా నడుస్తున్నారు? ఒక రాజ్యాంగ పద్ధతి ప్రకారం నడుస్తున్నారు. టీటీడీ కంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలోనే మరి ఆయన పాటించే విధానం కనుక చేయకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని కులాలు సంబంధించిన వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. శ్రీధర్ శర్మ గారు, ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారు, నాయకులు వారి దగ్గరికి వెళ్దాం. సో అదండి, జేఏసీ అడ్డుకుంటోంది. మీరు కూడా అంత పంతానికి పోవాల్సిందే ఉందండి. డిక్లరేషన్ మీరు రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగంగానే డిక్లరేషన్ ఇవ్వచ్చు, లేదా అలిపిరిలో ఇవ్వచ్చు, లేదా శ్రీధర్ శర్మ గారు చెప్పినట్టు స్వామివారి పట్ల పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులను చాటుకుంటూ తలనీలాలు సమర్పించవచ్చు. ఇవ్వచ్చు కదా, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు అంత పంతం? మొదటిగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వసుదేవన్ గారికి, 99 వీక్షకులకి అంత నా హృదయపూర్వక నమస్కారములు. తిరుమల తిరుపతి దేవస్థానం, జగన్ గారి పర్యటన, వారి దేవుని దర్శనం, దీని గురించి ఎందుకు ఆయన కొత్తగా ఏమి ఈరోజు పోలే. తిరుమలకి చాలా సార్లు పోయారు, ముఖ్యమంత్రి హోదాలో పోయారు. డిక్లరేషన్ ఇచ్చారా లేదా అన్నది ఎవరు దగ్గరుండి చూడలేదు. అందరూ చూసినట్టు మాట్లాడుతుంటారు, అనవసరమైన రాద్ధాంతం చేస్తుంటారు. ఒకటి, తిరుమల సాంప్రదాయము ప్రతి ఒక్కరూ పాటించాలి. తిరుమలలో సంస్కృతి సాంప్రదాయాలు ఎవరైనా, ఏ మతస్థులైనా, ఏ కులమైనా, ఏ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా అక్కడవి పాటించాలి. పాటించాలన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పాటించేది అక్కడ సిబ్బంది, ఉద్యోగస్తులు చూసుకుంటారు. కానీ ఈ రాజకీయ నాయకులకు ఎక్కడ లేని దాని మీద ఆ సిబ్బంది ఉద్యోగం కూడా మంత్రులు చేసేస్తున్నారు, ఆ సిబ్బంది ఉద్యోగాలు కూడా వీళ్ళే చేసేస్తున్నారు. అదేదో నాకు అర్థమే కావడం లేదు. ఆ సిబ్బంది అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఏదుంటే డిక్లరేషన్ ఇవ్వాలా లేదా, ఇచ్చినది సంతకం పెట్టాలా అనేది అధికారులు పెడతారు, దాన్ని స్వాగతిస్తారు, పెట్టి దాని ప్రకారమే తిరుమలకు వెళ్తారు ఎవరైనా కూడా. దీని గురించి అనవసరమైన రాద్ధాంతము అని అంటున్నా. అదే బీజేపీ వాళ్ళు చూశా, వాళ్ళు ప్రతి ఒక్క ప్రభుత్వంలో కూడా ఏ గొండకు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ప్రతి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు తోక ఆడించుకొని జగన్మోహన్ రెడ్డి వెనకంబడిపోయేవాళ్ళు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? పురంధేశ్వర్ కానీ, మన జనసేన కానీ, మరి టీడీపీ కానీ ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేదు? వారి వెనకంబడి ఫోటోలకు ఎగబడి తోక కుక్క కదా తోక ఊపుకుంటూ పోయినట్లు వెనకంబడి పోయారంతా ఫోటోలకి. వారితో పాటు దర్శనం చేసుకున్నారు. ఆ రోజు ఏమైనా మీ నోర్లు అని అడుగుతున్నా అందరినీ, జనసేనను కానీ, టీడీపీని కానీ, బీజేపీని కానీ. ఎందుకు ఆ రోజు మీరు ఊరికే ఉన్నారు? మన హోంమంత్రి అనిత గారు పోయారు, హోంమంత్రి అనిత గారు పోయారు. ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ప్రశ్నించలేదు? జనసేన అధినేత ఆయన నేను బ్యాప్టిజం తీసుకున్నాను బాబు అంటాడు. ఆయన నేను బ్యాప్టిజం తీసుకున్నాను అంటాడు. ఆయన దుర్గగుడిలోకి పోయి చేస్తున్నారు. అక్కడేమన్నా డిక్లరేషన్ తీసుకున్నారా? ఎందుకు దాన్ని ప్రశ్నించడం లేదు? ఎందుకు దాన్ని అడగడం లేదు మీరు? దాన్ని కూడా అన్ని ప్రశ్నించండి. గురుగింజకు కింద నలుపు తెలియదు, అన్ని మాట్లాడతారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకొని మన రాజధానిని ఇది చేశారు. ఎవరన్నా మాట్లాడుతున్నారా? దాన్ని మాట్లాడండి. ఆయన తండ్రి చనిపోతే తలలీనాలి లేదు, ఎవరి ఇష్టం వారిదండి. తలలీనాలు ఇచ్చేది చంద్రబాబు గారి ఇష్టం, చంద్రబాబుది. జగన్మోహన్ గారి ఇష్టం, జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన్ని చీలేదని అడిగితే మనం సమాధానం చెప్పగలమా? హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో మనం తండ్రి చనిపోతే తలలీనాలు ఇచ్చి కర్మలు చేసుకోవాల్సిన బాధ్యత హిందూ సంస్కృతిలో ఉంది. ఆయన ఇయ్యలేదు, ఆయన ఇష్టం అది. ఎవరన్నా ప్రశ్నించారా? ఎవరన్నా ప్రశ్నించారా? ఎందుకు అనవసరమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరు పోవాలనుకున్నా కూడా అడ్డుపడే వాళ్ళు లేరు.
అడ్డుపడినా దేవుడు దర్శనం చేసుకోవాలనుకుంటే వారు చేసుకుంటారంటే. అంతేగాని ఇప్పుడు లడ్డు కల్తీ అన్నారు, ఉండయా స్వామి ఇంతసేపు నువ్వు మాట్లాడవు, మేము ఏమన్నా మాట్లాడామా? విను మాట్లాడిండేది, మాట్లాడిండేది విను, మాట్లాడిండేది విను, అర్థంగా మాట్లాడద్దు, మాట్లాడిండేది విను. వసుదేవులు గారు చెప్పండి, మాట్లాడిండేది వినండి, మాట్లాడినది వినండి. మీరు ఊరికే అనవసరంగా మాట్లాడకండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాము, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాము. దానికి విని మీరు అవకాశం వచ్చినప్పుడు మీరు అవకాశం మాట్లాడండి. అంతేగాని అనవసరమైన రాద్ధాంతాలు ఎందుకు? ప్రకారమే పోతారు, అక్కడి పద్ధతుల పోతారు. అది గమనించాలి. ఊరికి అనవసరమైన తిరుమలకు వచ్చేప్పుడు భక్తులు అయితే మీరు ఏం చెప్తారో చెప్పండి. ఆయన మాట్లాడివ్వండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఆయన మాట్లాడివ్వండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. విమర్శలు కాదు, విమర్శలు చేస్తే ఆయన మాట్లాడివ్వండి. నువ్వు మాట్లాడితే దానికి సమాధానం చెప్పాను నేను మాట్లాడినది మీరు సమాధానం చెప్పా. ఏదన్నా కానీ ఏళ్ళు ఎత్తించుకొని ఒక్కసారి ఇట్లా చూపిస్తున్నాము అంటే 4 ఏళ్లు మన పక్క ఉంటాయి అన్నది గమనించాలి. ఊరికే ఏదో ఒకటి అనవసరంగా మాట్లాడకూడదు అనేది ప్రతి ఒక్క సభ్యులు గమనించాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ నుంచి ప్రతిసారి మెంబర్లు ఉంటున్నారు. వారు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాలేదు. మొన్న నెయ్యి అంటారు. బీజేపీ ప్రభుత్వంలో కీలకంగా అమిత్ షా మనిషి బాంబే ఆయన ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆయన్ను ప్రశ్నించమనండి. వాళ్ళని శిక్షించే ధైర్యం వీరికి ఉందా? టీడీపీకి ఉందా? బీజేపీని శిక్షించే ధైర్యం ఉందా? చంద్రబాబు నాయుడు గారు 276 రూపాయలకు ఇచ్చారు, 1012 అంటారు. ఆయన హయాంలో ఇచ్చిన 272 రూపాయల నుంచి 330 రూపాయలకు కూడా ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చిన దానికి ఇప్పుడెందుకు దాని గురించి మాట్లాడాలా? ఆయన ఇచ్చినప్పుడు కూడా ఆయనది కూడా కల్తీనేనా? వారిది కూడా కల్తీనేనా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతవరకు కల్తీ జరగలేదు, జరగదు, జరగబోదు. ఎందుకు అంటే అక్కడ ఒక సైంటిస్టు 12 మంది కమిటీలతో సభ్యులు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యిని కాపాడటానికి ప్రతి ఒక్క దీన్ని కాపాడటానికి ఉన్నారు సభ్యులు. అదే విధంగా గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో 14 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయాయి, మీరే రిజెక్ట్ చేశారు. గత ప్రభుత్వంలో మన వైసీపీ ప్రభుత్వంలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. అనుమానాస్పదలో ఉన్నటువంటి ఆయన ఎప్పుడైనా రిజెక్ట్ చేయడం జరుగుతుంది, తప్పు లేదు. అది ఒక ప్రక్రియ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒరిజినల్ నెయ్యి కావాలంటే దాదాపు 2,500 రూపాయలు పెడితే తప్ప ఒరిజినల్ నెయ్యి కాదు. ఈ జెర్సీ ఆవుల నెయ్యే కాదు, దేశీ ఆవుల నెయ్యి మాత్రమే నెయ్యి. తిరుమల తిరుపతి దేవస్థానానికి దేవాలయంలో తిరుమల తిరుపతి ఆలయంలో దేవస్థానంలో దేశీ ఆవుల నెయ్యే వాడాలి లోపల అనేది గమనించాలి. 2,000 అయినా 3,000 అయినా మనది ఏం ప్రతి ఒక్కరిది భక్తులందరికీ పోయింది కాబట్టి అక్కడ జెర్సీ ఆవులు నెయ్యి వాడితే వచ్చే ఇబ్బంది ఏంటి? ఆవులు జెర్సీ ఆవులు వసుదేవులు గారు వినండి, జెర్సీ ఆవులు చెప్దాం. ఒక్క నిమిషం ఆగుదాం. జెర్సీ ఆవుకు డిఫరెన్స్ చెప్తా. దేశీ ఆవు మన దేశీ ఆవు నుంచి వచ్చే నెయ్యి మాత్రమే చాలా పద్ధతిగా కరెక్ట్ గా ఉంటుంది. జెర్సీ ఆవు నుంచి ఒక సైంటిస్ట్ రాశాడు, ఒకసారి చూసా ఆర్టికల్లో. ఈ ఆస్ట్రేలియన్ జెర్సీ ఆవు ఇది, ఈ జెర్సీ ఆవు యొక్క పుట్టుక పంది సెమెంతో పొదుగు గాని ఆ యొక్క పైన గోపురం గాని ఉండకుండా క్రాస్ చేసి ఈ పొదుగు పాలు ఇచ్చేటట్టుగా దాన్ని ప్రక్రియ తయారు చేశారు. ఆస్ట్రేలియన్ది జెర్సీ ఆవు అనేది ఒక సైంటిస్ట్ రాశారండి మహేష్ గారు. నేను చెప్పడం కాదు, మీకు ఆర్టికల్ చూపిస్తున్నది. నేను మీకు ఆర్టికల్ చూపిస్తా. దేశీ ఆవు మాత్రమే మంచి ప్రశస్తమైనది, దేశీ ఆవు మాత్రమే వాడాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2,000 అయినా 3,000 అయినా 5,000 అయినా దేశీ ఆవు నెయ్యి మాత్రమే వాడాలి అన్నది
హిందూ బంధువులందరూ కూడా దీన్ని అడుగుతున్నారు. జెర్సీ ఆవు గురించి ఒకసారి మీరు కొట్టి మీరు చూడండి. నేను చెప్పినది కాదు, నేను చెప్పినది కాదు. సుబ్బారెడ్డి గారి ఇంట్లో కూడా నాటి ఆవులే ఉంటాయి, జెర్సీ ఆవులు ఉండవు. నాటి ఆవులను మాత్రమే పూజిస్తారు వాళ్ళు. నాటి ఆవులు మాత్రమే. దేశవాళీ నెయ్యి వాడారా మీరు చెప్పండి. దేశవాళీ నెయ్యి ఎప్పుడు మీరు వాడలేదు, తెలుగుదేశం ప్రభుత్వంలో వాడలేదు, ఇప్పుడు వాడలేదు అని చెప్తున్నా. అదే అప్పుడు కల్తీ జరగలేదు, ఇప్పుడు జరగలేదు అని చెప్తున్నా. అప్పుడు జరగలేదు కల్తీ, ఇప్పుడు జరగలేదు, జరగబోదు. ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ రాజకీయ పార్టీల పరంగా మాట్లాడకుండా దీనికి ఏం చేయాలి? ఒక వెంకటేశ్వర భక్తుడుగా ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు శ్రీధర్ గారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మనము ప్రక్రియ రోజు ఒక సైంటిస్టు 12 మందితో జరుగుతా ఉంది. అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగలేదు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే దేశీ ఆవులను సంరక్షించండి. దేశీ ఆవులను అంత నెయ్యి అంతా చాలా దేశంలో ఇప్పుడు మన దీనికి పోయినామనుకుంటే ప్రకృతి వనం అనేటువంటిది ఒకటి ఉంది, ప్రసాదాన్ని అమ్ముతారు వారు 2500 రూపాయలు. మంది ఏం పోయిందండి దేవునికి, అంతకన్నా మనం ఏం చేయలేమా? 2500 రూపాయలు పెట్టి నెయ్యి కొనలేమా? ఎప్పుడు నందిని నెయ్యి, ఇంకొకటి నెయ్యి, ఆర్కే నెయ్యి, ఇంకొక నెయ్యి వాడే బదులు మంచి నెయ్యి, దేశీ ఆవుల నెయ్యితో 2500 రూపాయలైనా పెట్టండి. దేవుని ప్రసాదాలు సక్రమంగా కైంకర్యాలు చేయండి అని చెప్తున్నా. మహేష్ గారు ఇంకోటి మీరు మాట్లాడారు. రామానుజాచార్యుల గారు భారతదేశం అంతా తిరుగుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించి అక్కడ నిత్యము కైంకర్యాలు ఎలా చేయాలి, ప్రసాదాలు ఎలా చేయాలి అని ఒక రూపొందించారు. ఆ 2 జియంగారులు కూడా దాని పర్యవేక్షణలో ఉంటారు. అంటే 600 మంది లడ్డుపోటులో కార్మికులు గాని జియంగారులు గాని ఇట్లా కల్తీ నెయ్యి వస్తుంటే కళ్ళతో చూసుకుంటూ ఉంటారా వాళ్ళు? అంటే అక్కడ బ్రాహ్మణులను జియంగారులను అవమానించినట్టు కదా ప్రభుత్వం? చూసినట్టే కదా శ్రీకాంత్ గారు, నా అబ్జెక్షన్ అదే. వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? వాళ్ళంత నిష్ణాతులు కళ్ళు మూసుకుంటున్నారా? అవమానిస్తున్నారు, శ్రీ వైష్ణవులను అవమానిస్తున్నారు. ఒక యాజ్ శ్రీ వైష్ణవుడిగా నేను నిజంగా నా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. అంటే అంతమంది శ్రీ వైష్ణవులను ఒక ఆగమము, ఒక 2 జియంగారుల పర్యవేక్షణలో జరుగుతున్న నేను చెప్తున్నా పెట్టుకున్నారు కదండి శ్రీకాంత్ గారు. ఇది నిజమా కాదా చెప్పండి? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప మరొక్కడు కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, మహేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు నేను బ్యాప్టిజం అంటున్నారు. నాగబాబు గారు నేను హిందూ సంస్కృతి సాంప్రదాయాలు నాకు ఇష్టం లేదు, నేను దేవుణ్ణి నేను నమ్మను అని వారి కుటుంబంలోనే చెప్తున్నారు. మీరు ఎప్పుడన్నా ప్రశ్నించారా? మాల వేసుకున్నారు, చెప్పులు వేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మాల వేసుకొని చెప్పులు వేసుకుని ప్రశ్నించండి. వద్దు సార్ తప్పని చెప్పండి, మీరు చెప్పాలి. మహేష్ గారు మాట్లాడతారు. జస్ట్ దీక్ష దేవుడు మన హిందూ సంస్కృతి సాంప్రదాయం అంటే దీక్ష అయినా ఇంకొకటైనా ఏదైనా చెప్పులు వేసుకోకూడదు, ఇది నిషిద్ధము. దీక్ష అయినా ఎట్లా చెప్తారంటే మీరు బ్రాహ్మణుడే సమర్థిస్తారంటే మీరు బ్రాహ్మణుడే సమర్థిస్తారంటే 1000 కాళ్ళ మంటపాన్ని కొట్టారు, ఆ రోజు ప్రశ్నించలే. ఈ రోజు ఏమైంది మీకు అంతా? మహేష్ గారు మాట్లాడతారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలి. ఆ దేవదేవుడు ఎవరైనా క్షమించడు, ఉపేక్షించడు, అది తొందరలోనే తెలుస్తుంది. మహేష్ గారు మాట్లాడతారు. అనుభవించాలి శ్రీధర్ గారు, ప్రతి ఒక్క హిందువులుగా శ్రీధర్ గారు మహేష్ గారు మాట్లాడతారు. తెలుస్తోందా మీకు? ఇప్పుడు అలిపిరి దగ్గర జరిగినప్పుడు ఏం జరిగింది? 1000 కాళ్ళ మండపం అనేది అలిపిరి దగ్గర సంఘటన తెలుసు కదా అందరికి. మరి 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్నప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా. ఇప్పుడు నకిలీ నెయ్యి పెట్టి స్వామివారి దగ్గర డిక్లరేషన్ చెయ్యరంటే ఏం జరగబోతుందో కూడా తెలుసు. నకిలీ నెయ్యే వాడలేదయ్యా బాబు, నకిలీ నెయ్యి మీ ప్రభుత్వంలో వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చి మహేష్ గారు మాట్లాడతారు. శ్రీకాంత్ గారు కాసేపు ఆగండి. మహేష్ గారు మాట్లాడతారు. సప్లై చేయలేదు, ఏఆర్ కంపెనీ డిక్లరేషన్ ఇచ్చింది, నేను ఒక్క స్పూన్ కూడా చేయలేదు. ఒక్క టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే 4 ట్యాంకర్లు సప్లై చేస్తే 3 మహేష్ గారు మీరు అడిగారు కదా, మహేష్ గారు మాట్లాడతారు.
మహేష్ గారు మాట్లాడతారు. 2000 ఒక నిమిషం రూపాయలు అవునని చెప్పినప్పుడు శ్రీధర్ గారు, మహేష్ గారు మాట్లాడతారు. ఆ ఏఆర్ వచ్చినది మీ ప్రభుత్వంలోనే. ఆ ఏఆర్ శ్రీకాంత్ చెన్నై గారు నుంచి చేయండి. వచ్చినది వైసీపీ ప్రభుత్వంలో సప్లై రైట్, మహేష్ గారు మీరు మాట్లాడండి. చేశాడు. అది మహేష్- వైసీపీ అప్పుడు మహేష్ గారు మీరు మాట్లాడండి. మహేష్ గారు ఇప్పుడు సార్ ఈయనంతసేపు ఏదో ఏఆర్ డైరీ ఫామ్ గురించి మాట్లాడుతున్నారు అలా ఒక నిమిషం ఉండండి. ఏఆర్ డైరీ ఫామ్ గురించి మాట్లాడతారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మీకు ఫ్యాక్ట్ సార్, ఏఆర్ డైరీ ఫామ్ లో ఒక్క డైరెక్టర్ కూడా హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి లేదు. ఏఆర్ డైరీ ఫామ్ లో ఒక్క డైరెక్టర్ కూడా హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఓనర్ నేను ఇంకా ఇంకొక మతం గురించి చెబితే అది ఇంకో విధంగా తీసుకెళ్తారని చెప్పి నేను ఈ విధంగా చెప్తున్నాను. వీళ్ళకి క్లారిటీ ఉంది అన్న. అదే ఒక్క మతం అక్కడ కనీసము ఏదైతే గుడికి పంపిస్తామన్నప్పుడు మనం కాలు గడుక్కో చేయి గడుక్కో అని చెప్తాం. అరే బాబు టెంకాయ కొడతాడారా, చేయి గడుక్కోరానా, చేయి గడుక్కో టెంకాయ కొట్టరా అంటాం. వీళ్ళు ఎవరైతే హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నారో, లేకపోతే హిందూ మతం అంటే నమ్మకం లేకున్నారో, లేదంటే ఒక మతం మీద ప్రేమ ఉన్న వాళ్ళనే ఈరోజు అటువంటి డైరెక్టర్స్ ఉన్న ఓనర్లు ఉన్న సంస్థకే వీళ్ళు ఇంత వ్యాపారం చేశారా అంటే దీని వెనక ఎవరున్నారు ఏమున్నారో అందరికీ తెలుస్తుంది. ఇంతసేపు వైఎస్ఆర్సీపీ ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ అసలు విషయం నిజంగా మీ జగన్మోహన్ రెడ్డి హిందువా కాదా, మీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా కాదా, మీకు డిబేట్ లో కూర్చున్నారు, మీరు ఒక హిందూగా మాట్లాడుతున్నారా, జగన్మోహన్ రెడ్డికి మద్దతుదారుడుగా మాట్లాడుతున్నాడా ఒకసారి ఆలోచించండి. మీరు ఇంట్లో వెళ్ళిన తర్వాత పూజ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటారా, పక్కన జగన్మోహన్ రెడ్డి ఫోటోకి ఏమైనా దండం పెడతారా ఒకసారి చూడండి. మీరు ఒక వ్యక్తిని వెనకేసుకొచ్చే ప్రాసెస్ లో మీ యొక్క మతం మీద, మీ కుటుంబం ముఖ్య దేవుడి మీద, అక్కడ జరిగే దాని మీద అంతా కూడా వెనకేసుకున్నారంటే చెప్పుకున్నాడు ఇప్పుడే. మళ్ళా ఇప్పుడు ఇందాక అన్నారు మీకు అసలు చెప్పులు వేసుకోవస్తారు, దీక్షకి దానికి మీకు తేడా లేదు. రండి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మా తిరుపతి చెన్నై నుంచి చాలా మంది భక్తులు చెప్పులు వేసుకొని ఒక లబ్బర్ చెప్పులు లాంటివి వేసుకొని వాళ్ళు తిరుమలకి వెళ్తారు. అలాంటి వాళ్ళు ప్రశ్నించండి ఎట్లా చెప్పులు వేసుకెళ్తారని చెప్పి సమాధానం చెప్తారు. ఒక్కొక్కటి చరిత్ర చెప్తారు. ఒక్కొక్కటి 150 కిలోమీటర్ 200 కిలోమీటర్ నడిచి వస్తారు. మనకు దీక్షకి మాలకి తేడా తెలియదు. అంతెందుకు మీరు కేరళలో చూసినట్టయితే నడిచే భక్తులు, కేరళ భక్తులు చాలా మంది ఒకలాంటి స్లిప్పర్స్ వాడుతారు. మనం వాడే ఈవెన్ అప్పట్లో పీఠాధిపతులు కానీ ఎంతో మంది కూడా వాడతారు. నేను అక్కడికి ఆగట్లేదన్నా, మీలాగా కాళ్ళకాడ దుప్పుల దగ్గర ఆగిపోవట్లేదు. ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా హిందూనా చెప్పండి. మీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయితే బయటకు వచ్చి ఈ రోజు డిక్లరేషన్ లో నాకు వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి డిక్లేర్ చేస్తానని చెప్పండి. లేదంటే యథా ప్రకారంగా ఒక దిగడం, ఒక షో చేయడం, ఒకటి అడ్డుకోవడం, ఒక ప్రెస్ మీట్ పెట్టడం, తిరిగి రిటర్న్ వెళ్ళిపోవడం. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా క్లారిటీగా తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరగదన్న విషయం మాకు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీగా తెలుసు. ఆయన కేవలం ఎయిర్పోర్ట్ దాకే వస్తారు. ఎయిర్పోర్ట్ తర్వాత విశ్వ ప్రయత్నాలు ఏమి చేయరు, ఖచ్చితంగా రారు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మా శ్రీధర్ అని చెప్పినట్టు ఆల్రెడీ డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు కనీసం ఈ ప్రయత్నం కూడా చేయకపోతే కనీసం హిందూ అనేవాడు కొంతమంది ఉన్నారు పాపం. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అనుకొని మా ఓట్లు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దౌర్భాగ్యం అంటే తప్పు కాదు సార్. ఇప్పుడు అంటే పాపం వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఈరోజు ఆయన కాపాడాల్సిన పరిస్థితుంది. నేను అదే శ్రీధరాన్ని నా రిక్వెస్ట్ ఏంటంటే శ్రీధరాన్ని కూడా అన్నా ఆయన ఏదో దండం పెట్టినోడు, గుడి చెట్టు ఇంట్లో వేసుకున్నాడు, ఈ రోజు వెంకటేశ్వర స్వామి నడిచి వస్తానని స్టేజ్ తీసుకొచ్చామన్నా మనం హ్యాపీగా ఫీల్ అవ్వండి. దానికి హ్యాపీగా ఫీల్ అవ్వండి. దేవుడు నా దగ్గరికి అని చెప్పినోడు ఈ రోజు నడిచి వస్తాడు రా బాబు అంటే మీరు వదలండి అన్నా, నడవనన్నా. ఆ మోకాలు నడవాలా లేదు వెంకటే, మీరు నిజంగానే మీరు సెక్యూరిటీ ఇవ్వండి. ఐ రిక్వెస్ట్ జేఏసీ వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చి వెంకటేశ్వర స్వామి దాకా ఆ యొక్క మోకాళ్ళ మెట్లుగా ఆయన ఎక్కినట్టయితే కనీసం ఒక 10 మంది హిందువులను సపోర్ట్ చేసే హిందువులు మన ప్యానల్లో ఉన్న అన్న కూడా ఆయన బాగా సంతోషపడతారు. కాబట్టి నేనైతే మాత్రం ఏం చెప్తానంటే అడ్డుకోమన్నా జగనన్న, నువ్వు రా, నువ్వు వెంకటేశ్వర స్వామి ఇంటికి తెప్పించుకున్నాడువి, నువ్వు ఈ రోజు ఆయన దగ్గరికి నడిచి వస్తానావంటే నీళ్ళు ఇంత మార్పు వచ్చిందంటే కారణం ఈ యొక్క ప్రభుత్వం కాబట్టి, ఈ భక్తులు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నెయ్యిలో ఆ వివాదం జరిగింది కాబట్టి దాన్ని ఎలా కవర్ చేయాలో తెలియదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు కాబట్టి మీరు తీసుకున్నటువంటి ఏదైతే స్టంట్ ఉందో బోటులో ఫెయిల్యూర్ అయ్యారు వచ్చి నెయ్యి వివాదం పెట్టారు. మీరు తిరుమల జగన్మోహన్ రెడ్డితో కాదు, హిందూ సంస్కృతి సాంప్రదాయాలతో హిందువులతో ఆడుకుంటున్నారు. ఇది చాలా తప్పు.
రాజకీయంగా వెంకటేశ్వర స్వామిని వాడుకోవద్దండి. రాజకీయంగా వెంకటేశ్వర స్వామిని వాడుకోవద్దండి. తప్పు. స్వామి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ, ఎవరినైనా బీజేపీనైనా కూర్చోబెడతాడు, ఇట్లా ఇంకొకరినైనా కూర్చోబెడతాడు అంటే నేను ఏమో అనుకున్నా. కానీ వెంకటేశ్వర స్వామికే పరీక్ష పెట్టాడు. ఇది చాలా నిజంగా చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఆ దేవుడే ఆ నిర్ణయాన్ని తీసుకొని వారే దానికి కఠిన శిక్ష, ఎవరు తప్పు చేసినా వెంకటేశ్వర స్వామి ఇస్తాడు 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 అన్నది ఇది నిజము. అబద్ధం చెప్పినా ఏదైనా చేసినా కన్ఫైన్ అయ్యారు కదా, తప్పు చేసిన వాళ్ళని ఆయన శిక్షిస్తాడని శ్రీధర్ శర్మ గారు ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డికి ఏం పనిష్మెంట్ కూడా భగవంతుడు ఇస్తాడు. ఆవేశపడద్దండి, ఆవేశపడద్దండి. సిట్టేసినంత మాత్రాన మీ పక్కనున్న సిట్టుతో కాదు ఇది. ఉన్నటువంటి పోలీసులతో సిట్టేస్తే ఉపయోగం లేదు. ఒక హైకోర్టు, సుప్రీం కోర్టు గాని, హైకోర్టు గాని జడ్జితో గాని, లేదంటే సిబిఐ విచారణ జరపండి దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని పక్కనున్న 4 మంది అధికారులతో చేపిస్తే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? బీజేపీ ఎందుకు చోద్యం చూసుకుంటుందో నాకైతే అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రశ్నిస్తే నా గొంతుగా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిస్తుంది అంటున్నారు. కానీ ఇక్కడ తానా అంటే తందానా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది. నేను మాట్లాడేటప్పుడు మీకు 2 ప్రశ్నలు వేదలిచాను, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మీరు ఇందాక బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నప్పుడు తోకలు ఊపుకుంటూ వెళ్ళారనేది కూడా కామెంట్ చేశారు, అప్పుడు ఎవరు అడగలేదు. తర్వాత మీరు ఇందాక 2500 పెట్టి స్వచ్ఛమైన నెయ్యి ఎందుకు శ్రీవారికి సంబంధించి కొనలేదు అనేది కూడా మీరు ఒక ఇది చెప్పారు. నేనేమంటానంటే, మీరు ఎస్పెషల్లీ మీరు దేవాదాయ శాఖకి సంబంధించి మీరు సలహాదారుగా ఉన్నారు అంతేనా? ఐ థింక్ అన్నప్పుడు అలా బీజేపీ వాళ్ళు కానీ, లేదంటే తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలా వెళ్తున్నప్పుడు మీరు దానిని ఎత్తి చూపారా టీటీడీ బోర్డుకి? మీరు యాజ్ ఏ సలహాదారుడిగా చూపారా? రెండోది, మీరు ఆ 2500 స్వచ్ఛమైన నెయ్యి కొంటే బాగుంటుంది, ఆ స్వామివారికి అలా భక్తి ప్రపత్తులతో అలా మంచి దేశీయ ఆవులతో చేసిన నెయ్యి అయితే బాగుంటుంది అనేది మీరు ఎప్పుడైనా రిటర్న్ గా ఆయనకి ఇచ్చారా? ఆ రెండు ప్రశ్నలు మీరు చెప్పండి. తర్వాత ఏంటంటే, ఇక్కడ మనం అందరం ఒక నిమిషం ఆ 2 చెప్పండి. తర్వాత ఇక్కడ వాసు గారు, మనందరం కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఒక ప్రకటన విడుదల చేశారు, దాన్ని అందరూ ఇన్వైట్ చేయాలి. ఎందుకు ఇన్వైట్ చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తున్నారు, ఆయన డిక్లరేషన్ ఇస్తారా లేదా, అక్కడ ఉన్న సాంప్రదాయాలను, సంస్కృతిని, లేకపోతే మర్యాదలను, ఆలయ మర్యాదలను పాటిస్తారా లేదా అనేది ఆయనకు మాత్రమే వదిలేయండి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అది తీసుకుంటారు. దానికి సంబంధించి ఆలయ నిబంధనలు ఏమన్నా ఉన్నాయో ఆలయ అధికారులు కానీ ఇంకెవరన్నా అక్కడున్న సంబంధిత శాఖకు సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు. దాని గురించి మీరు ఎవరు కూడా పట్టుపట్టద్దని చెప్పేసి ఒక సూచన చేశారు. రెండోది, కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారంలో అప్పుడున్న అంటే ఆరోపణలు ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడున్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, లేదా అధికారిగా ఉన్న ధర్మారెడ్డి గారు కానీ దానికి బాధ్యత వహించాలి, వాళ్ళు దానికి సమాధానం చెప్పాలనేది చెప్పారు. మూడోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే కార్యక్రమం ఎవరు చేయొద్దు, అవి వివాదాలకు, గొడవలకు దారితీస్తాయి. ఒకవేళ అలా తీశారంటే వైసీపీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ గొడవల్లో మీరు కూడా భాగస్వాములు కావాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటి ఏమొద్దు, పీస్ఫుల్ గా జరగాలి. ఏదన్నా ఉంటే, ఎవరన్నా పాపం చేసి ఉంటే, ఎవరన్నా నిబంధనలు అనుసరించకపోతే, వెంకటేశ్వర స్వామి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే దేవుడు చూసుకుంటాడు, దాన్ని వదిలేయండి అని చెప్పేసి అంటా ఉన్నారు. అది అందరూ అంటే అది ఎటువంటి వివాదాలకు లేని సూచన కాబట్టి మనందరం కూడా ఇన్వైట్ చేయాల్సిన అంశం రెండోది. మూడోది నేను చెప్పేది ఏంటంటే, అసలు రాజకీయ నేతలకు సంబంధం ఉండటం వల్లే ఈ టీటీడీ బోర్డు అటానమస్ అంటున్నప్పటికీ కూడా రాజకీయ నేతలు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ఆ పార్టీకి సంబంధించిన నేతలు, లేదంటే ఆయనకి ఏదో లాబియింగ్ చేసే ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆ కేంద్రంలో ఉన్న మంత్రులు, లేకపోతే ఇతర అధికారులు, ఇతర రాజకీయ నేతలు వాళ్ళు రికమెండేషన్ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తారు. ఆధ్యాత్మిక సేవ చేసే వాళ్ళని మాత్రమే దీనిలో పెట్టినట్లయితే, లాభాపేక్ష లేకుండా ఉండే వాళ్ళని దీనిలో పెట్టినట్లయితే ఎప్పుడు టెండర్ల నిబంధనలు మారవు. ఏదైతే శ్రీవారికి సంబంధించిన స్వచ్ఛమైన నెయ్యి కానీ భక్తులు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ చేసే అవకాశం ఉంటుంది. అసలు రాజకీయ నేతలకి సంబంధం లేని నియామకాలు కానీ ఇక్కడ ఏమి కానీ ఉండకుండా చేసినట్లయితే, టీటీడీ బోర్డుని అసలైన అటానమస్ బాడీగా చేసినట్లయితే ఇక్కడ ఇట్లాంటి వాటికి
అపచారాలకు కానీ ఆగమ శాస్త్ర నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడం కానీ ఉండదనేది నా ఉద్దేశం. సార్ ఒకటి బాగా చెప్పారు. మీరు అడిగారు ప్రభుత్వ సలహాదారునిగా మీరు సలహాలు సూచనలు ఇచ్చారా అని. కానీ ప్రభుత్వ సలహాదారునిగా నేను దేవాదాయ శాఖకు ఉన్నప్పటికీ దేవాదాయ శాఖలో పలు కీలక మార్పులు చేసి కమిషనర్లకు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ నెయ్యి విషయం అనేటువంటిది ఈ మధ్య కాలంలోనే మొన్న జూన్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. కానీ ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ నెయ్యి విషయం గురించి కాదండి నేను అంటే కల్తీ జరిగిందని కాదు, స్వచ్ఛమైన నెయ్యి వాడాలని అంటే మనం అనుకుంటున్నాము, అంటే అట్లా కాదు, మనం అనుకుంటున్నాము అంటే అందరూ ఈ నెయ్యి వివాదం వచ్చేంత వరకు కూడా ఈ నెయ్యి వివాదం వచ్చినంత వరకు కూడా స్వచ్ఛమైన నెయ్యే వాడుతున్నారు అని అందరూ భక్తులు గాని అందరూ కూడా యావత్ హిందూ భక్తులంతా కూడా అలా అనుకున్నాం. ఇది వచ్చిన తర్వాతనే దీని దగ్గర నుంచి బయటికి దీనికి స్టార్ట్ అయింది. కానీ ఇప్పటికైనా సరే నేనేమంటున్నానంటే ఇప్పుడైతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మంచి నెయ్యి 1000 రూపాయలకు 1200కు వస్తుందని చెప్పారో ఆ రోజు ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు 272 రూపాయలతో కొన్నాడు నెయ్యి? ఓకేనండి, నేను అనేది తోకలూపుకుంటున్న బీజేపీ వాళ్ళ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మీరేం చెప్పారా? అదే తోకలూపుకుంటూ పోయిన బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఆ రోజు ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు, అప్పుడు కల్తీ జరిగిన వాళ్ళు కూడా ఉన్నట్టే. కల్తీ గురించి కాదండి, దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తానికి, దర్శనానికి ఇవ్వకుండా పోవడానికి అదే నేను చెప్పేది. ఆ రోజు తోకలు ఆ రోజు మీరెందుకు మాట్లాడారు? నేను మాట్లాడాను దేవాదాయ శాఖ సలహాదారుగా అలా అక్కడ అమర్యాద జరుగుతుంటే డిక్లరేషన్ ఇవ్వకుండా వాళ్ళు దర్శనం చేసుకుంటా ఉంటే ఆ నిబంధనలు పాటించాలని మీరు ఎందుకు వాళ్ళని సూచన చేయలేకపోయారు అనేది నా ప్రశ్న. బీజేపీ వారినే అంటే ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినా ఆ విధంగా బీజేపీ వాళ్ళు చేసినా ఇంకెవరు చేసినా మీరు ఎందుకు చెప్పలేకపోయారండి? ఎవరికైనా చెప్పలేకపోయినా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయ నియమ నిబంధనల ప్రకారం ఎవరైనా పాటించవలసి ఉండాల్సిండవదే. అది 100% వాస్తవము, అలా జరగాలి. కానీ మనం ఎవరు చూడలేదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు సంతకం పెట్టి పోయినారు, జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టలేదు, ఇంకొక ఆయన సంతకం పెట్టలేదు, బెంగళూరులో పోయి పెట్టించుకొచ్చినారు. ఇవన్నీ చూసారా ఎవరన్నా? ఆలయములో టీటీడీ అధికారులకు టీటీడీ సిబ్బందికి మాత్రమే సంబంధించిన ప్రశ్న. ఊరికే అనవసరమైన మంత్రులు, ఈ పార్టీలో శ్రేణులు ఇవంతా కూడా అనవసరము. టీటీడీ చూసుకుంటుంది, అది దానికి ఒక అటానమస్ బాడీ కదా. అయిపోయిన తర్వాత మీరు అడగండి ఏం చేశారు, ఈయన సంతకం పెట్టాడా లేదా, పెట్టకపోతే ఎందుకు పెట్టించబోయా క్వశ్చన్ వేసి ఈ యొక్క పరిణామం ఇంకొకరికి జరగకుండా ఎవరైనా సరే రాష్ట్రపతి స్థాయి నుంచి, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పారు, వారి స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఇది అమలు జరగాలి. అన్య మతస్థులు పోతే ప్రతి ఒక్కరికి సంతకం పెట్టే ఇది అమలు జరిపేటట్టుగా దీన్ని నియమ నిబంధనలను నిర్ణయించాలి అనేది నేను చెప్తాను. మీ జగన్ గారికి చెప్తారా ఆ మాట? జగన్ గారికి మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన చెప్పండి స్వామి. జగన్ గారు పోయిన జగన్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు చేయించండి. దాన్ని అందరినీ పాటించేటట్టుగా మన హిందువులందరూ దానికి ముందు నిలబడదాం. మన హిందువులందరూ చంద్రబాబు నాయుడు గారిని పాటించబడి నిర్ణయించండి. మన హిందువులందరూ జగన్మోహన్ రెడ్డి గారు పోయిన వారి గురించి ఎందుకు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా, ఆ సూపర్ 6 ను అమలు పరచకుండా, ఇటువంటివన్నీ ముందేయకుండా, అందరిలో విభేదాలు చేయకుండా చేసే విధంగా ముందుకు రమ్మనండి, నిర్ణయించండి. దాన్ని పాటిద్దాం. మనందరము పాటించకపోతే అప్పుడు హిందువులుగా నిలబడదాం, ఎదుర్కొందాం, ఎవరిని పోనీకుండా చేద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెప్పండి తీసుకురాలేకపోతున్నాడు, మీరు చెప్పగలుగుతారా? రైట్, ఈ ప్రశ్నకు సమాధానం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారితో చెప్పించి నిర్ణయించండి, దాన్ని పాటించే విధంగా మన హిందువులందరూ అడ్డుకుందాం. ఆయన అడిగిన ప్రశ్న శ్రీధర్ గారు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణితో సహా వాళ్ళ భార్యను తీసుకొని తిరుమల దర్శనానికి ఎందుకు రాలేకపోతున్నాడు? దానికి మీ దగ్గర సమాధానం కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు సమాధానం ఏమండి? ఆమె ఇష్టం. ఇంతకుముందే చెప్పా, చంద్రబాబు నాయుడు తలని నీళ్ళదంటే ఆయన ఇష్టము, బూట్లు వేసుకొని రాజధానికి ఇస్తాడంటే ఆయన ఇష్టము, జగన్మోహన్ రెడ్డి తలని నీళ్ళంటే ఆయన ఇష్టము. ఆయన భార్యను పిలిచబోవడానికి అడగడానికి నువ్వెవరు నేనెవరండి?
ఇప్పుడు మీ భార్య శ్రీమద్ ఎందుకు రామానుజాచార్య శ్రీధర్ గారు అని అడుగుతామా? వైఖాన అది మీ సాగమం ఇష్టం. ప్రకారం పాటిస్తున్నారు కొన్ని వందల కదా. కాదు, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో కొన్ని వందల కారణాలు ఉండొచ్చు. ఎందుకు మనం అవన్నీ మీ భార్యను ఎందుకు పిలిచి రాలేదని అడగలం? మనం అడగలమా? ఎవరైనా అడుగుతామా? మరి శ్రీవారి నేను నిన్ను శ్రీవారి అడగలేను, మీరు బ్రహ్మోత్సవాలకి వారిని పట్టు అడగకూడదు. వస్త్రాలు ఎవరు భార్య అడగకూడదు. సమేతంగా ఇవ్వాలి కదా. శ్రీవారి ఆ సమాధానము- బ్రహ్మోత్సవాలకి భార్య సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వాలి కదా. మరి అది శ్రీమద్ రామానుజాచార్యులు రాసిన దాంట్లో లేదా, ఆగమాల్లో లేదా? రైట్. ఎనీహౌ థ్యాంక్ యూ అండి అందరికీ. ఒక విషయం మీద అయితే క్లారిటీ ఇచ్చారు జనసేన కమాండర్ ఇన్ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళనివ్వండి.